రైట్. అది ముందుగా కుటుంబరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కల ఆట ఆడాడు. 3 ముక్కల ఆటలో అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా చేసినారు ఆయన. సరే, ఓకే, అది అయిపోయింది. ఒక్కసారిగా కూటమి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడనేది తెలియడంతో ప్రజల్లో ఒక హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన 3 ముక్కలాటకి రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ వ్యతిరేకత వచ్చింది. అందుకనే మీ కూటమికి ఇంత థంపింగ్ మెజారిటీ వచ్చిందనేది గమనార్హం. రైట్. ఫస్ట్ అమరావతి తీసుకుందాం. అమరావతి రాజధాని అని చాలా స్పష్టంగా చెప్పారు కదా. అమరావతికి సంబంధించి మీ దగ్గర ఉన్న రోడ్ మ్యాప్ ఏంటి? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. ఇక్కడ క్లియర్ గా కపుల్ ఆఫ్ పాయింట్స్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి పొలిటికల్ క్యాపిటల్ సంపాదించొచ్చని అనుకున్నారు. బెటర్ గా ఫెయిల్యూర్ అయిపోయారు. అది మనకి ఆయన ఆటలు సాగలేదు. అండ్ ప్రజలు అన్నమాట వాళ్ళ విజ్ఞత చూపించారు, వాళ్ళ ఓటు ప్రభావం కూడా చూపించారు. దాంతో ఆయనకి 11 సీట్లకే కన్ఫైన్ అయిపోవటం కూడా మనం చూసాం అక్రాస్ ది స్టేట్ అన్నమాట. అయితే ఇప్పుడు 3 ప్రాంతాల అభివృద్ధి సమగ్రంగా జరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం క్లియర్ గా జరిగింది. ఉత్తరాంధ్ర అవనియండి, కోస్తా అవనియండి, రాయలసీమ అవనియండి, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ వన్ స్టేట్ అండి. ఈ రీజనల్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ ఒక సింగిల్ స్టేట్ గా ముందుకెళ్ళాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అన్నదే చంద్రబాబు నాయుడు గారి ఐడియా. అందుకని వాళ్ళు చెప్పారు ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ స్టెప్ స్టేట్ ఫస్ట్ అన్నారు. ఆయన ఎక్కడ రీజన్ ఫస్ట్ అని అన్నా, స్టేట్ ఫస్ట్ అని అన్నారంటేనే అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్ళాలి, సమగ్రంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని. అయితే క్లియర్లీ అమరావతికి వద్దాం. రాజధాని లేని రాష్ట్రంగానమాట మనం గత 5 సంవత్సరాలు నవ్వుల పాలయ్యాం. దేశంలోనూ విదేశాల్లోనూ, ఈవెన్ ఎక్కడికక్కడ మీమ్ జోక్స్ దగ్గర నుంచి అనమాట, సోషల్ మీడియా జోక్స్ కూడా అనమాట, ప్రశ్న పత్రాల్లో మీ రాష్ట్రం రాజధాని ఏదంటే గనక కుర్రాళ్ళు అనమాట కన్ఫ్యూజ్ అవ్వటం దగ్గర నుంచి అలాంటి జోక్స్ అన్ని కూడా చూసాం. వాటి నుంచి తేరుకుని వాళ్ళ క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. అదే విధంగానమాట విశాఖపట్నం అన్నమాట ఆర్థిక రాజధానిగా ఒక ఫైనాన్స్ క్యాపిటల్ కింద మోడర్న్ సిటీ కింద డెవలప్ చేయడానికి కూడా స్టెప్స్ తీసుకుంటాం. అదే విధంగా కర్నూలు కానీ, తిరుపతి కానీ, మిగతా రీజన్స్ కూడా ఈ విధంగా డెవలప్ చేస్తాం అనేది ప్రణాళికలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. అమరావతిలో మనం చూసాం వెంకటకృష్ణ గారు, లాస్ట్ టైం అనమాట 2014 నుంచి 19 మధ్యలో కాస్త మాస్టర్ ప్లాన్ కనుక కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే దానికి అనుగుణంగా కొన్ని బిల్డింగ్స్ కట్టడము, టెంపరీ సెక్రటేరియట్ అనేది, టెంపరీ అనే వర్డే తప్పు అసలు. అక్కడ రెగ్యులర్ సెక్రటేరియట్ ఆ బిల్డింగ్ తర్వాత వేరే వాటికి కూడా వాడచ్చు అన్నట్టు కూడా ప్లాన్ చేయటం, ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కట్టుకుందాం తర్వాతలే అని చెప్పేసి అని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. కానీ డెఫినెట్లీ క్లియర్లీ ఏదైతే గనక బిల్డింగ్స్ సెమీ ఫినిష్డ్ ఉన్నాయో, లైక్ ప్రభుత్వ అధికారుల క్వార్టర్స్ అవనియండి, అధికారులకి ఇద్దాం అనుకున్న క్వార్టర్స్ అవనియండి, ఇట్లా మిగతా సెవరల్ బిల్డింగ్స్ అన్నమాట మాట్లాడితే మై క్వశ్చన్ హియర్ ఈస్ సరే, అది మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది పక్కన పెడితే, మీరు ఒక అద్భుతమైన నగరాన్ని ఏదో నిర్మించాలనే ఒక ప్లాన్లో 2014లో ఐకానిక్ టవర్స్ అన్నారు, లేకపోతే ఐకానిక్ బ్రిడ్జ్ అన్నారు, ఇంకేదో అన్నారు, చాలా పెద్ద ప్లాన్ చేశారు అంతర్జాతీయ స్థాయి అని. సరే, మీ కళలు నెరవేరలేదా, ప్రజల కళలు నెరవేరలేదా, ఆ టైం సరిపోలేదా, వాట్ ఎవర్, అది జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అదే సింగపూర్ కన్సార్షియము, లేకపోతే ఇంకొక కన్సార్షియము, లేకపోతే ఇంకొక ఏదో ఉంటాయి కదా, అటువంటి కంపెనీలు తీసుకొచ్చి మళ్ళీ అలాంటి ముందు గ్రాఫిక్స్ తయారు చేయించి ఇట్లా చేస్తారా, లేక ఇమీడియట్గా ఇన్కంప్లీటెడ్గా ఉన్న వాటిని పూర్తి చేయడము, ఎమర్జెన్సీ ఉన్న వాటిని తయారు చేసుకోవడం, దీనికి ప్రయారిటీ ఇస్తారా? గత 2 రోజులుగా జరుగుతున్న పనులు చూస్తేనే వెంకటకృష్ణ గారు అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇన్కంప్లీట్ గా ఉన్న బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కంప్లీట్ చేయటమే కానీ దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆర్థిక ఊబిలోకి దింపారు రాష్ట్రాన్ని అనేది కూడా తెలుసుకోవడానికి మాకు కాస్త టైం పడుతుంది. డెప్త్ ఆఫ్ ది ప్రాబ్లం కూడా తెలియదు. కాబట్టి ఈ లోపల రాష్ట్రం నష్టపోకూడదు, వర్క్స్ అన్ని కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయారిటైజ్ చేసి అనమాట వర్క్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది.
ఇమ్మీడియట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసి అక్కడ ఇన్హాబిటేషన్ అంటే ఎంప్లాయీస్ ఆక్యుపై చేయటం కానీ ఇట్లా కొన్ని క్వార్టర్స్ ఇచ్చేయటం కానీ ఇవన్నీ జరిగే అధికారులు కూడా వాళ్ళ ప్లాట్లు బిల్డింగులు కట్టుకోవటానికి కానీ ఇవన్నీ వెసులుబాటు చేస్తే అక్కడ చలనం వస్తుంది. డెఫినెట్లీ ఒక 20-25,000 ఫ్యామిలీస్ అన్నమాట లివింగ్ ఏరియా కింద అనమాట డెవలప్ అవటం జరుగుతుంది. ఆటోమేటిక్ గా కిక్ స్టార్ట్ అవుతుంది. ఆ కిక్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్స్పాండ్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత దాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలి అనేది ఆర్థిక సమస్యల నుంచి ఓవర్కమ్ అయ్యి ఎట్లా చేయాలి, ఒక సెల్ఫ్ క్యాపిటల్ జనరేటింగ్ అన్నమాట ప్లాన్ కిందే ఈ అమరావతిని చేయటం జరుగుతుంది. రైట్ కుటుంబరావు గారు, ఒక్క నిమిషం కుటుంబరావు గారు, దీని మీద